తండ్రి పేరు బోడియా, మాది బురకపెట్టి తండా. నాకు మా వాళ్ళు కావాలని కొడుతురు, భూమి తీసుకుందామని 10 ఏళ్ళ నుంచి తిప్పలు పెడుతురు, రాళ్ళు బిక్తురు, కొలత పెడుతురు. వాళ్ళు గెదివి కొట్టడానికి వస్తురు మా పాలోళ్ళు. వాళ్ళ పేరు సైదులు, నాగా, బానతి, అందరు బానతులే. చిన్న బాబాయ్ కొడుకు ఆయన, మళ్ళీ వాళ్ళ తమ్ముడు శ్రీధరు, మళ్ళీ ఇంకో వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు సైదను, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన చీను. నలుగురు మా భూమి మీదనే కావాలని ఇట్లా బెదిరితే వాళ్ళు వెళ్ళిపోతారు, మనం అమ్ముకుందాం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని మా భూమి మీద అక్రమంగా మాకు డాడీ చేసి కొట్టడానికి వస్తారు. పట్టభూమి అట్లా చంపదానికి వచ్చిర్రు. మాకేం లేదు, ఏం చేసుకుంటారు చేసుకోపోరు, మీరు తొడగొడుతురు వచ్చి. మేము మాకుండా ఈయన ఉన్నాడు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలమణి, మాది బురకపిట్ట తండా, గాంధీనగరు. అది ఎప్పటికైనా సరే మీ దాంట్లో భూమి తీసేదే అంటుండు. ఎవరు? మా రాంకోటి కొడుకు పేరు పెట్టి మరీ చెప్తున్నాడు ఆయన. అతనిది భూమి కాదు, ఏరో వాళ్ళది భూమి కాదు, వాళ్ళు ఒకటే అనుకొని మమ్మల్ని కావాలని ఎన్నిసార్లు 4 సార్లు అండి రాయిబాది మేము పెద్ద మనుషుల దగ్గర పోయినాం, తిరిగినాం. వాళ్ళు ఏమన్నారు, వద్దమ్మా నీ భూమి నీకే, అందరికి తెలిసిందే, అది ఎవరు రారు, నువ్వు రాయి బీకే అంటే నేను 4 సార్లు బీకేసిన, ఇది 5వ సారి. అయితే ఈయన ఏం చేసిండు, రాంకోటి కొడుకు కావాలని చేసి నేను పోతే 4 సార్లు రాయి బాధనీయలేదు ఈమె అని చెప్పి వాళ్ళకు కావాలని వాళ్ళతోటి చేయి కలిపి, వాళ్ళది భూమి లేదు, వాళ్ళు ఎవరో కాదు, ఆడ ఉండి భాగం అమ్ముకున్నారు. వాళ్ళు ఎప్పుడో పోయారు, 5-6 సంవత్సరాలైంది, వాళ్ళ భాగం అన్నది లేదు, వాళ్ళకి అసలు కూర్చోవడానికి జాగా కూడా లేదండి వాళ్ళది. అలాంటి వాళ్ళు చెయ్యి కలిపి మరి వచ్చి ఇంటి ముందు అన్నాడు, అన్న అటు రా అన్నాడు. ఈయన ఏమన్నాడు, ఎందుకు రా అటు, నేను రాను అన్నాడు. అంటే కాదు మన దాంట్లో భూమి ఉంది, భూమి తీస్తున్నామని మరీ చెప్పిండు. ఈయన ఉండి ఆయన ఇంటి ముందు అడిగిండు, ఏమని, వద్దయ్యా, ఎందుకు, ఎవరిది లేదు, అది ఉన్నది నాదే, నాకు భాగానికి వచ్చింది, మా నాయన ఇచ్చిందే, అది మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నాం. అయితే సర్వేర్ ప్రకారంగా మేము ఎంక్వైరీ చేస్తున్నాం, నీ కాడ సర్వేర్ ప్రకారంగా లేదు అని వాళ్ళు అన్నారు. ఈయన కోపం వచ్చింది, సర్వేర్ ప్రకారంగా ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి సర్వేర్ అన్నది లేదు, ఇప్పుడు కొత్తగా ఏంది అని ఈయన అడిగిండు, ఇంటి ముందుగానే అడిగిండు. అడిగితే వాళ్ళు ఏమన్నారు, సప్పుడు చేయకుండా అటు రా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎవరు? మా రాంకోటి చిన్న కొడుకు నాగరాజు ఆయన పేరు. ఆయన పిలిస్తే సరే అనుకొని మేమేం చేసినాం, వచ్చిండ్రా లేదని ఫస్ట్ పోయినాం, అటు పోతే కనిపించలేదు ఎవరు. సరే రెండోసారి పోయినాం, పోతే మేము ఆడ కంపలు కోస్తుంటే సరే ఈయన ఏమన్నాడు, ఆకలి అయింది, నాకు అన్నం తిందాం రా అని ఇంటికి తోలుకొని వస్తే మరి చెప్తారు కదా ఎవరైనా పెద్ద మనుషులు, మరి ఎవరైనా పిలుస్తారేమో, గొలుసు పెట్టినప్పుడు మేము లేవు. అయితే మేము ఇంటికి వచ్చి అన్నం తిన్నామని చేయి ఇట్లా కలుపుకున్నాం, అక్కడ కొలుస్తూనే ఉన్నారు వెనకాల. అయితే మేము పెళ్ళం ఒకటి ఇద్దరం ఉరికినాం ఆడ రోడ్డు మీద పోయి, ఆడ భూమి దగ్గర పోయి ఇట్లా పిలుస్తుంటే అటు పోతుర్రండి, వెనకాల పిలుస్తుంటే ముందుకు పోతుర్రు. అసలు ఏంది ఇట్లా దౌర్జన్యం ఏంది, అసలు మీరు ఎందుకు అంటే రాయి మాత్రం ఆడబోవాలన్నది మొత్తం గట్టి లెక్క మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టిపోయారు. పోతే ఈయన కోపం వచ్చింది, అసలు మిమ్మల్ని నా భూమిలో మీకు జాగా లేదు, ఏం లేదు, మీరు ఎందుకు బాధిరీడా అని చెప్పేసి అడిగిండు. అడిగితే వాళ్ళు ఏమంటారే, ఏందిరా నువ్వు అడిగేది, నువ్వెవడరా నన్ను అడగడానికని వాళ్ళు అన్నారు. ఈయన కోపం, నా భూమి నా ఇష్టం, దీంతో 4 సార్లు బాధిని పెద్ద మనుషుల దగ్గర పొద్దుగాలు కూడా పోయి వచ్చినా నేను, అందరి దగ్గర తిరిగి వస్తే నీ భూమి ఉందిరా, అందరికి తెలిసిందే, వాళ్ళు వచ్చి రాయి బాధితే తీసేయని నన్ను అన్నారు. సరే అనుకుని నేను ఆడిపోయి రాయి మొత్తం పీకి పడేసిన, మీరు ఇంకోసారి పెట్టవద్దని మేము నిలదీసిన నిలదీసే వరకు మమ్మల్ని కావాలని చెప్పి రెచ్చగొట్టిరాడ, మమ్మల్ని ఇద్దరిని చూసుకొని ఆడ నడి రోడ్డు మీద. ఇంతలోకే మా కొడుకు రా నాయన, మరి ఇట్లా కావాలని చెప్తురా అని చెప్పేసి అన్న. సరే అని మా వాడు ఉరికొచ్చిండు పాపం, ఆయన రాకముందే నన్ను ఆడదాని అని కూడా చూడలే. అట్లా నడి రోడ్డు మీద మొత్తం కొట్టిరండి చెప్పులతోటి, కొడితే నన్ను ఆగం పట్టించినాడు. అందు గురించి నేను చెప్తున్నా, నాకు నా కొడుకుకి నా ఫ్యామిలీకి ఏం కావద్దు, ప్రాణహామీ ఉంది. ఈరోజు నన్ను నడి రోడ్డు మీద కొడితే ఎవరు వచ్చి అడిగేటోళ్ళు లేరు. అంటే వాళ్ళ దౌర్జన్యం అట్లా కాదు, వాళ్ళ ఆస్తి కాదు కదండి, మాకు వచ్చింది తాతల ఆస్తి. అది మీకు ఎన్నిసార్లు చెప్పాలి, దాంట్లో రాయి పెట్టద్దు అంటే పెడతానే ఉన్నారు, తీస్తూనే ఉన్నాం, ఇదే నడుస్తుంది. కానీ మమ్మల్ని కొత్తగా పట్టించేది ఏం లేదు. ఆయనకు ఇచ్చేసినాం, ఎప్పుడు అయిపోయింది, మా అన్నదమ్ముల భాగాలు కూడా అయిపోయింది. దాంట్లో మేము చేసుకొని భూమి అది ఎవరో ఇస్తే మేమెందుకు పోతామండి, వాళ్ళతో మాకేం అవసరము, మీరు కావాలని రెచ్చగొట్టినట్టే కదా మమ్మల్ని. ఇంతకుముందు కావాలని తీసిరు భూమి, ఇస్తలేరు, వీళ్ళది ఏందిరా అని వాళ్ళు 4 కలిసి మాట్లాడిరు. అది మమ్మల్ని రోడ్డు మీద పిలిచి
ఇట్లా కొట్టిర్రు. ఎవరు? బోడి సైదులు, సూదరు, నాగరాజు. చెప్పట్లేదు నాగరాజు చెప్తున్నాగా, సైదులు